బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మౌంట్ ఎవరెస్ట్ పైన మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఇది జనరల్గా జరిగే ప్రక్రియ అనుకుంటే పొరపాటు పడ్డట్టే. మౌంట్ ఎవరెస్ట్ పైన ఇప్పుడు మౌంటనీర్స్ పర్వతారోహకులు చాలా అధిక సంఖ్యలోకి వెళ్ళారు. అక్కడ ఈ మంచు తుఫాన్ కారణంగా 1000 మందికి పైగా చిక్కుకున్నారు. టిబెట్ వైపుగా ప్రస్తుతానికి మంచు తుఫాన్ బీభత్సంగా కురుస్తోంది. అయితే 16,000 అడుగుల ఎత్తులో 1000 మంది పర్వతారోహకులు మౌంటనీర్స్ మొత్తం కూడా అక్కడే చిక్కుకుపోయారు. ఇప్పటికీ 200 మంది మౌంటనీర్స్ని, ఆ పర్వతారోహకుల్ని స్థానికులు మరియు రెస్క్యూ టీమ్స్ కలిసి కాపాడగలిగారు. ప్రస్తుతానికి ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. 16,000 అడుగుల ఎత్తులో అక్కడ చిక్కుకున్నారంటే వారి పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. కనీసం వారు గాలి పీల్చుకుందామన్నా పీల్చుకోలేని పరిస్థితి. ఇక్కడ వీళ్ళు చిక్కుడు వారంతా కూడా ఆ మౌంటనీర్సే 16,000 అడుగుల ఎత్తులోకి వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూడ్డానికి వారంతా అక్కడికి వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడే చిక్కుకుపోయారు. 1000 మంది పర్వతారోహకులు ఇప్పుడు అక్కడే చిక్కుకుపోయారు. అయితే వారిలో నుంచి 200 మందిని, కొంతమందిని 200 మంది పర్వతారోహకులు అక్కడికి వెళ్ళి చిక్కున్న వారిని కాపాడగలిగారు. రెస్క్యూ టీం మరియు స్థానిక సిబ్బంది, స్థానిక ప్రజలంతా కలిసి కాపాడగలిగారు. ఒక చిన్న టౌన్షిప్కి వారందరినీ తరలించారు. ఎవరెస్ట్ పైకి వెళ్ళి ఆ వెళ్ళేటువంటి మార్గంలో మంచు చర్యలు మొత్తం కూడా విరిగి పడిపోయి రోడ్డు మార్గం ఎక్కడైతే నడకదారి ఉంటుందో ఆ దారి మొత్తం కూడా మూసుకుపోయింది. దీంతో వాటిని తొలగించేందుకు వందలాది మంది స్థానికులు, రెస్క్యూ టీం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సాధారణంగా ఇటువైపు నుంచి దీన్ని మనం తూర్పు వాలుగా చెప్తూ ఉంటారు. సో మౌంట్ ఎవరెస్ట్ ఆన్ స్నో స్టార్మ్, సో తూర్పు వైపు నుంచి ఎక్కేటువంటి మార్గం ఇది. సో సాధారణంగా ఈ వైపు నుంచే ఎక్కువగా మౌంటనీర్స్ వెళ్తూ ఉంటారు, అటు పైకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఇప్పుడు చైనాలో సెలవులు కూడా ఉన్నాయి, చైనాలో హాలిడేస్ కూడా ఉన్నాయి. బేసిక్గా ఈ అక్టోబర్ మంత్ వచ్చిందంటే చాలు చైనాలో హాలిడేస్ ఇస్తూ ఉంటారు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇప్పుడు అన్ని బిజినెసెస్ కావచ్చు, ప్రొఫెషన్స్కి కావచ్చు, లేకుంటే ఉద్యోగాలు చేసేవారికి కావచ్చు, అందరికి కూడా దాదాపుగా సెలవులు ఉంటూ ఉంటాయి. సో కాబట్టి అక్కడ సెలవులు కావడంతో ఎక్కువగా రద్దీ కూడా పెరిగిందట. అదే సమయంలో మంచు తుఫాన్ కూడా సంభవించడంతో ఈ పర్వత ప్రాంతం పైన చాలా మంది చిక్కుకుపోయారు. అయితే అక్కడ హెవీగా కూల్ ఉంటుంది, కంప్లీట్ మంచు, ఎటు చూసిన మంచుగడ్డలే. కాబట్టి చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. హైపోథెర్మియా అంటే కనీసం శ్వాస తీసుకోలేరు, బోన్స్ అన్ని గడ్డ కట్టేసుకొని ఉండిపోయి ఉంటాయి, కనీసం శ్వాస తీల్చుకోలేరు, ఉమ్ము కూడా రాదు, అది కూడా గడ్డ కట్టేసి ఉంటుంది. బాడీ మొత్తం కూడా ఒక ఫ్రీజర్లో పెడితే ఏ రకంగా అయితే ఉంటుందో అటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇన్ జనరల్గా వాళ్ళు మౌంటనీర్స్గా వాళ్ళు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కుతున్న క్రమంలో వాళ్ళు కావాల్సిన బేసిక్ అన్ని కూడా తీసుకువెళ్తూ ఉంటారు. వెళ్ళేటువంటి మార్గంలో కోల్డ్ వాటర్ కానివ్వండి, రకరకాల మెడిసిన్స్ కానివ్వండి, వాళ్ళ బాడీ ఎక్సర్సైజ్ ఎలా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంటే ఎలా తట్టుకోగలుగుతారు, అవన్నీ కూడా వాళ్ళు అలవాటు చేసుకొని వెళ్తూ ఉంటారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మంచు తుఫాన్ వల్ల కనీసం అడుగు తీయలేకపోతున్నారు, అడుగు వేయలేకపోతున్నారు. కొన్ని కిలోమీటర్ల మేర ఇక్కడ చూడండి 1000 మంది చిక్కుకున్నారని చెప్తున్నాం కదా, అక్కడ పైకి చూడండి ఆ ఎత్తైనటువంటి ఆ విజువల్స్లో మీరు కనబడుతున్నటువంటి ఆ మనుషులంతా కూడా పర్వతారోహకులే, అంటే మౌంటనీర్సే. సో మంచు చర్యలు విరిగి పడిపోయి ఆ రోడ్డు మార్గం మొత్తం కూడా, నడకదారిన వెళ్ళేటువంటి మార్గం మొత్తం కూడా మూసుకుపోయింది. మోకాల్లోతు మంచుంది, అడుగు వేసి అడుగు తీయలేకపోతున్నారు. సో ప్రస్తుతానికి అక్కడ హైపోథెర్మియా బారిన పడేటువంటి వారందరినీ కూడా కాపాడాలని చెప్పి రెస్క్యూ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. సో కానీ దానికి తగ్గట్టుగా ఎటువంటి అనుకూలమైన వాతావరణం లేదు. అక్కడ ఎగెయిన్స్ట్గా మనం సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా వీలు కానటువంటి ఒక హైలీ టిపికల్ సిచ్యువేషన్, వెదర్ కండిషన్స్ అక్కడ ఉన్నాయి. సాధారణంగా అక్టోబర్లో ఈ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువగా టూరిజాన్ని ఆకర్షిస్తూ ఉంటుంది. పర్వతం తూర్పు వాల్ నుంచి వారంతా మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎందుకో మరి ఈసారి కొన్ని రోజులుగా అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపాల్లో, దానికి తోడు ఇప్పుడు మంచు చర్యలు విరిగిపడడం, మంచు కురవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీని కారణంగా ఈ అక్టోబర్ నెలలో ఈ వారం రోజుల్లోనే, ఈ 5-6 రోజులు, అంతకంటే ముందు సెప్టెంబర్ చివరి వారం నుంచి ఇప్పటి వరకు ఓ వారం 2 వారాల్లో 60 మంది పైగా ప్రాణాలు కోల్పోయారట. వర్షాల కారణంగా, మంచు చర్యలు విరిగిపడడం కారణంగా, కొండ చర్యలు విరిగిపడడం కారణంగా, మెరుపు వరదలు, వీటన్నిటి కారణంగా ఈ మార్గం వెంట వెళ్ళేటువంటి వారు కానివ్వండి, లేదంటే నేపాల్ దేశంలోకి సంబంధించిన వారందరూ కూడా సుమారుగా 60 మంది ప్రాణాలు కోల్పోయారట. సో చాలా ఎత్తైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ is the tallest, longest
ఎవర్ మౌంటైన్స్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యంత ఎత్తైనటువంటి ఒక శిఖరం అంటే అది మౌంట్ ఎవరెస్టే. సో మౌంట్ ఎవరెస్ట్ ఆ మంచు పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ పర్వత రోహకులు మొత్తం కూడా ఇప్పుడు అక్కడే చిక్కుకుపోయారు. వారందరినీ కాపాడేందుకు చాలా తీవ్రంగా రెస్క్యూ టీమ్స్ అండ్ స్థానికులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేవలం ఇప్పటివరకు ఒక 200 మందిని మాత్రమే కాపాడగలిగారు. ఇంకా 800 మంది ఆ మంచు చర్యల మధ్యలో, ఆ మంచు తుఫాను మధ్యలో చిక్కుకుపోయారు. హైపోథెర్మియా, బోన్స్ అన్ని గడ్డ కట్టుకొని కనీసం ఉమ్ము కూడా లేదు, కనీసం వారికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది. మొత్తం కంప్లీట్గా ఒక ఫ్రీజర్లో పెడితే ఎలా అయితే ఉంటుందో అటువంటి సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నారు వారంతా కూడా. 800 మంది అక్కడ చిక్కుకుపోయారు. పైకి వెళ్ళలేక, కిందికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. ఒకవేళ తిరిగి వద్దామన్నా సహాయక చర్యలు చేపట్టేటువంటి రెస్క్యూ టీమ్స్కైనా కూడా ఆ మార్గాన వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళేటువంటి ఆ రోడ్డు మార్గాన, నడక మార్గాన వెళ్ళాలంటే ఆ ప్రాంతం మొత్తం కూడా మంచు చెరువులు విరిగిపడిపోయి ఆ నడక మార్గం మొత్తం కూడా కప్పెట్టిపోయింది. అదంతా కూడా పూర్తిగా క్లోజ్ అయిపోయింది, మూసుకుపోయింది. వెళ్ళడానికి వీల్లేదు, అక్కడి నుంచి వాళ్ళు తిరిగి రావడానికి వీల్లేదు. సో 800 మంది కోసం ప్రస్తుతానికి చాలా అనేక రకాలుగా రెస్క్యూ టీమ్ సిబ్బంది చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. సో చైనాలో హాలిడేస్ ఉండడమే ఇప్పుడు రద్దీ పెరగడం గల ప్రధాన కారణమైంది. సో ఈ ప్రస్తుతానికైతే ఆ మంచు తుఫాన్లో మంచు కొండలైనటువంటి మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మౌంటనీర్స్ 800 మంది అక్కడే చిక్కున్నారు. మరి వారిని ఎలా కాపాడుతారో చూడాలి. నేపాల్లో ఇప్పటికే వారం 15 రోజులుగా ఎక్కడ చూసినా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు, వరదలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 60 మంది మరణించారు. ఇప్పుడు ఈ ఘటనతో మరోసారిగా అటు మౌంట్ ఎవరెస్ట్ సంబంధించినటువంటి అంశం పైన మరోసారి పెద్ద ఎత్తున అందరినీ కూడా ఆందోళన గురి చేసే విధంగా అంశంగా మారిపోయిందని చెప్పాలి. సో రెస్క్యూ సిబ్బంది అండ్ స్థానిక ప్రజలు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ చిక్కున్న వారిని బయట తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ చిక్కున్న వారు ఎలా బయటపడతారనేది మాత్రం ఇప్పుడు కొంత సస్పెన్స్ అని చెప్పాలి. అక్కడికి ఇతర విమానాల సహాయంతో వెళ్దామన్నా లేకపోతే ఇంకేదైనా సహాయక చర్యలు చేపడదామన్నా కూడా మంచు తుఫాను అడుగు వేసి అడుగు తీయనివ్వడం లేదు. ముందు ఏమీ మార్గం కనిపించడం లేదు. వారిని కాపాడడానికి కేవలం రోడ్డు మార్గాన వెళ్ళిపోయి వారందరినీ కూడా ఏ రకంగా అయితే వాళ్ళు పైకి ఎక్కుతూ వెళ్ళిపోయారో అదే రకంగా పైకి ఎక్కిపోయి వారిని తీసుకోవడం తప్ప ఇంకో గత్యంతరం లేదనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ప్రస్తుతానికైతే 1000 మంది చిక్కుంటే 200 మందిని కాపాడగలిగారు. 800 మంది ఇంకా కూడా ఆ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం పైన చిక్కుకొనిపోయి ఉన్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. విజువల్స్లో ఎత్తైనటువంటి ఆ మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్న వారంతా కూడా ఎటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారో మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి అక్కడ మంచు చెరువులు విరిగి పడుతూ ఉన్నాయి, మంచు కురుస్తోంది పెద్ద ఎత్తున. కుంబు ఐస్ ఫాల్, దీన్ని కుంబు ఐస్ ఫాల్ అనేటువంటి ప్రాంతంగా చెప్తుంటారట. ఎక్కువగా హైపోథెర్మియా అండ్ ఫ్రోస్ట్ బైట్ అనేటువంటి ఈ రకమైనటువంటి అంటే అధికంగా కూల్ ఉండడం కారణంగా, అధికంగా ఫ్రీజ్ అవ్వడం కారణంగా వచ్చేటువంటి చిన్న వ్యాధులు ఇవి. మొత్తం గడ్డ కట్టకపోయే సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్ ది సేమ్ టైం అక్కడ హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంత అంతంత మాత్రమనే చెప్పాలి. ప్రస్తుతానికి అంతా కూడా 16,000 అడుగుల ఎత్తులో ఉండిపోయారు. మరి వారంతా ఎలా బయటపడతారు, ఎలా వారిని సురక్షితంగా అక్కడి ప్రభుత్వాలు కాపాడగలుగుతాయో చూడాలి మరి.